నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806 9866308414 అది రెండవ నంబరు. ఈ మధ్యకాలంలో ఆల్కలైన్ వాటర్ని చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. ఇవి పట్టణాలు నగరాల్లో ఉన్న వారికి ఈ ఆల్కలైన్ వాటర్ అంటే తెలిసింది, కానీ ఇంకా గ్రామీణ వాసులు తెలవాల. ఇప్పటికీ కూడా మనం అన్ని చోట్ల కూడా రోజువారీ అవసరాలకు లేదా ఏదైనా శుభ కార్యక్రమాలు కూడా 20 లీటర్ల వాటర్ క్యాన్లు, ఆర్ఓ వాటర్, ఆర్ఓ అనగా రివర్స్ ఆస్మోసిస్ వాటర్ అని ఆర్ఓ వాటర్. గతంలో గ్రామాల్లో చెరువుల నుంచి కాలువల నుంచి తెచ్చుకునేవారు, లేదు గ్రామంలో ఉండే రక్షిత మంచినీటి సరఫరా నుంచి నీళ్లు వాడేవాళ్ళు. పట్టణాల్లో నగరాల్లో కూడా మున్సిపాలిటీ ఇచ్చే నీరు చాలా శుద్ధంగా ఉండేది, దాన్నే వాడేవారు. క్రమేణా గ్రామాల్లో పట్టణాల్లో ఈ రక్షిత మంచినీటి సరఫరా గ్రామాల్లో పట్టణాల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. అందువల్ల అన్ని చోట్ల ప్రతి వార్డులో, ఒక్కో గ్రామంలో అయితే 4 ప్లాంట్లు, పట్టణాల్లో అయితే వార్డులో అయితే 10, సందుకి గొంతుకి ఆర్ఓ ప్లాంట్ వెలిసినాయి. ఈ ఆర్ఓ ప్లాంట్ల వల్ల అంటువ్యాధులను నివారించగలిగాం. అంటువ్యాధులు అంటే అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ ఇలాంటి అంటువ్యాధులను మనం నివారించగలిగాం. కానీ మనకి తెలవకుండా ఆర్ఓ ప్లాంట్ వల్ల మనకి చాలా నష్టం జరుగుతూ ఉంది. ఏంటంటే ఈ ఆర్ఓ ప్లాంట్లో నీటిలో ఉండే కలుషితాలను, సూక్ష్మక్రిములను వాటిని తీసివేసే ప్రక్రియతో పాటు నీటిలో ఉండే ఖనిజ లవణాలను కూడా వేరు చేసేస్తారు. అంటే శుద్ధమైన డిస్టిల్డ్ వాటర్ లాంటిదే. దాంట్లో ఖనిజ లవణాల శాతాన్ని TDS అంటారు, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అంటారు. అది 80-180 మధ్యలో ఉండాలి. కానీ ఈ ఆర్ఓ ప్లాంట్ వాళ్ళు ఎవరు కూడా 80-180 మధ్య పెట్టరు. వాళ్ళు 2, 3, 5 పెడతారు. మనము రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో లీటర్ బాటిల్ మంచినీళ్ళు 15-20 రూపాయలు కొనుక్కుంటాం కదా, దాంట్లో అయితే ఆ TDS సున్నానే, ఏం ఉండవు, దాంట్లో ఖనిజ లవణాలే ఉండవు. మనం తాగేది కేవలం డిస్టిల్డ్ వాటర్, H2O. ఎందుకు అని నేను ప్రశ్నించడం జరిగింది ఆ ఆర్ఓ ప్లాంట్ నిర్వాహకుల్ని. అయ్యా, TDS 80-180 మధ్యలో పెడితే అంత రుచిగా ఉండవండి నీరు, అదో రకంగా ఉంటాయి. ఈ ప్రజలు దాన్ని అంత ఇష్టపడరు, లైక్ చేయరు. అందుకని ఆరోగ్యం ఎట్టపోతే మాకెందుకు, మా వ్యాపారం ముఖ్యం కనుక మేము 5-10 పెడతాం TDS. ఎవరైనా అడిగితే చెప్పడం మాత్రం మేము చెప్తాం, లేదంటే 100 పెట్టాం 120 పెడతాం, వాస్తవానికి మాత్రం అంతే. ఈ TDS అతి తక్కువగా ఉంటే బ్రహ్మాండమైన రుచి. 80-180 మధ్య పెడితే కొద్దిగా ఒగరుగా ఉంటాయి, అంత రుచిగా ఉండవు, అమృతంలా ఉంటుంది అసలు ఆ డిస్టిల్ వాటర్. ఇప్పుడు ఈ ఆర్ఓ వల్ల ఖనిజ లవణాలైన కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఇవన్నీ వెళ్ళిపోయి వద్దనుకుండానే మన ఎముకలు పెలుసుదల వచ్చేస్తూ ఉంది. ఈనాటి మోకాళ్ళ నొప్పులకు, నడుము నొప్పులకు కారణమే మనం తాగే ఆర్ఓ ప్లాంట్ వాటరు. తర్వాత ఇంతకుముందు ఎండలో తిరిగేవాళ్ళు, ఇప్పుడు ఎండకి వెళ్ళటంలా విటమిన్ D లోపం వెరసి చిన్న వయసు, మధ్య వయసులోనే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కండరాల నొప్పులు, మెడ నొప్పి, ఎన్ని నొప్పులు, అన్ని నొప్పులే. ఇక 60 ఏళ్ళు వచ్చేసరికి నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటెముకి ఇరిగిపడి కింద పడిపోతారు. తుంటెముకి ఇరిగిపోతే పెద్ద ఆపరేషన్ చేయాలి. ఈ ఎముక పెళుసుదనం అనేది ఆర్ఓ ప్లాంట్ తాగటం వల్ల వస్తుందని కొద్దిమంది ఆహార నిపుణులు, న్యూట్రిషనిస్టుల పరిశోధనలో వెల్లడైంది. ఇప్పుడు ఇక ఆర్ఓ ప్లాంట్ వల్ల ఇన్ని అనర్థాలు వాటర్ ఉన్నప్పుడు పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో ఆల్కలైన్ వాటర్ ఎప్పటి నుంచో వాడకం ప్రారంభించేశారు వాళ్ళు. ఈ ఆల్కలైన్ వాటర్ అంటే pH అనేది 7, 8, 9 ఉంటుంది. ఈ ఆల్కలైన్ వాటర్ ఎక్కడ దొరుకుతుందంటే మనకి ఎలా అయితే ఆర్ఓ ప్లాంట్లో మనం వంటింట్లో పెట్టెళ్తున్నారో అలాంటివే ఆల్కలైన్ వాటర్ ప్లాంట్లు వచ్చేసినాయి. మినీ ప్లాంట్లు వచ్చినాయి, మెగా ప్లాంట్లు వచ్చినాయి. మరి ఆల్కలైన్ వాటర్ లీటర్ బాటిళ్ళు, 5 లీటర్ బాటిళ్ళు, 20 లీటర్లు కూడా క్యాన్లు వచ్చేస్తున్నాయి. కొన్ని నగరాల్లో, పట్టణాల్లో ఆల్కలైన్ వాటర్ కొద్దిగా ఖరీదు ఎక్కువ.
ఆర్ఓ కంటే ఇది కొంచెం ఖరీదు ఎక్కువ. రాబోయే కాలంలో ఆర్ఓ ఖరీదుకే ఆల్కలైన్ వాటర్ కూడా మనకు అందుబాటులో వస్తుంది. కనుక ఎవరెవరికైతే ఆర్థిక పరిస్థితి బాగుంటుందో మీరు ఇప్పటికే వాడుతున్న ఆర్ఓ ప్లాంట్కి ఆల్కలైన్ ప్లాంట్ జత చేయొచ్చు. అదేం వృధా కాదు. మీకున్న ఆర్ఓ ప్లాంట్కి దాన్ని జత చేయటం వల్ల మనకు పెద్ద నష్టం ఉండదు, ఉపయోగించుకునే వాళ్ళు అవుతాం. ఈ ఆర్ఓ ప్లాంటు నుంచి వచ్చే వాటర్ తాగటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ 10లో ముఖ్యమైనది, కీలకమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు ఆల్కలైన్ వాటరే తాగాలి. తాగారా బ్రహ్మాండంగా రక్తంలో గ్లూకోజ్ స్థిరీకరించబడుతుంది. మందులు వాడకుండానే అసలు గ్లూకోజ్ని నియంత్రించవచ్చు. ఆహార నియమాలు పాటిస్తూ బరువు తగ్గించి వరి అన్నము, గోధుమలు మానేసి ఈ యొక్క మిల్లెట్స్, చిరుధాన్యాలు వినియోగిస్తే అసలు ట్యాబ్లెట్లే అవసరం లేదు. ఆహార నియమాలకు అదనంగా ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ వచ్చింది, మనకు ఒక ఆయుధం. ఆల్కలైన్ వాటర్ వచ్చిన వాళ్ళు షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. జరిగిందా లేదా ఎట్లా తెలుసుకోవాలి? మన ఇంట్లో గ్లూకోమీటర్లు ఉన్నాయా? అసలు షుగర్ ఉంటే గ్లూకోమీటర్ ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి. దాని ఖరీదు 1000 రూపాయల కంటే తక్కువ ఉంటుంది. షుగరు ఉన్నవాళ్ళు గ్లూకోమీటర్ లేదంటే మనం దాని పరిస్థితి వేరే ఉంటుంది, చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఇదేం గొప్ప విద్య కాదు. చదువు రాని వాళ్ళు, వేలు ముద్ర వేసేవాళ్ళు, సెల్ ఫోన్ వాడటం చేతైన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ వినియోగించడం అనేది చాలా సులభం. కనుక గ్లూకోమీటర్ తప్పనిసరి, లేకపోతే ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు. ఈ గ్లూకోమీటర్ పరీక్ష చేసుకుంటే మీకే తెలిసి వస్తుంది. ఆల్కలైన్ వాటర్ వాడకముందు ఎట్టుందో గ్లూకోమీటర్లో, వాడిన తర్వాత ఎలా ఉందో మనకు తెలిసి వస్తుంది. ఇంకా బాగా శాస్త్రీయంగా మనకు తెలవాలంటే ఆల్కలైన్ వాటర్ 3 నెలలు వాడండి. వాడిన తర్వాత గత 3 నెలల్లో రక్తంలో గ్లూకోజ్ శాతం నియంత్రణ ఎలా ఉన్నది అని తెలిపే పరీక్ష ఉన్నది. దాని పేరు HbA1c, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్. 7 కంటే తక్కువ ఉన్నదంటే మీ ఆల్కలైన్ వాటర్ మనకు బాగా పనిచేస్తుంది, ఉపయోగపడుతూ ఉంది. కనుక షుగర్ ఉన్నవాళ్ళు, అది టైప్ 1 డయాబెటీస్ అయినా, టైప్ 2 డయాబెటీస్ అయినా, మందులు వాడుతున్నా ట్యాబ్లెట్, ఇన్సులిన్ వాడుతున్న వారు కూడా ఆల్కలైన్ వాటర్ వాడటం మంచిది. 2, ఈ కీళ్ళ నొప్పులు, ఈ నడుము నొప్పులు అధికమైపోయినాయి. ఆల్కలైన్ వాటర్ వాడిన వారికి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కండరాల నొప్పులు, మెడ నొప్పులు అంత త్వరితగతిన రావు అని వైద్య పరిశోధనలు వెల్లడించినాయి. ఎముక దృఢత్వంగా ఉండాలంటే కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, విటమిన్ డి చాలా కీలకం. విటమిన్ డి మనం రోజు ఒక ఎండలో ఒక 20 నిమిషాలు మన శరీరంపై సూర్యకిరణాలు పడితే మనకు ఆ రోజుకు కావాల్సిన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల వృద్ధులు కానీ, మధ్య వయసు కానీ ఎవరైనా కూడా ఇప్పటికే మీకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి మిమ్మల్ని బాధ పెడుతుంటే మీరు వాడుతున్న ఆర్ఓ వాటర్ బదులుగా ఆల్కలైన్ వాటర్ ప్రారంభించండి. దాని ఫలితం అనేది మీరు చూస్తారు, చక్కటి ఫలితం ఇస్తుంది. 3, ఈ రోజున ఈ వెంట్రుకలు చాలా సమస్యాత్మకంగా అయిపోతున్నాయి. కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ దెబ్బకి చాలామంది కుచ్చులుగా వెంట్రుకలు రాలిపోయినాయి. సరే, కోవిడ్ వచ్చినప్పుడు రాలి అంటే వచ్చిపోయినాక సంవత్సరం తర్వాత కూడా ఇంతమందికి వెంట్రుకలు కుచ్చులుగా రాలిపోయినాయి. మగపిల్లలకేమో బట్టతల వచ్చేస్తూ ఉంది. ఆడపిల్లలకి ఏంటి ఇష్టం? పొడుగాటి జడ, నల్లటి వెంట్రుకలు, ఉంగరాల జుట్టు, మెరిసిపోవాల తల, వెంట్రుకలు. ఇంకా చిన్న వయసులోనే కొంతమందికి తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. ఇలా వెంట్రుకలు రాలకుండా, తెల్ల వెంట్రుకలు రాకుండా ఆల్కలైన్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కనుక బట్టతల ఉన్న మగపిల్లలు, లేదు వెంట్రుకలు పలచబడిపోయినాయి, కుచ్చులుగా దువ్వెన పెడితే రాలిపోతున్నాయి అనేవాళ్ళు ఆల్కలైన్ వాటర్, ఆల్కలైన్ మంచినీటిని మనం వాడాలి. ఇక 4, రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉన్నది ఆల్కలైన్ వాటర్కి. మన రక్తంలో తెల్ల కణాలు ఉంటాయి. ఆ తెల్ల కణాలు మన శరీరంలోకి ఏదైనా సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించినప్పుడు మన మిలిటరీ వాళ్ళు ఎలా దేశాన్ని రక్షిస్తారో ఈ తెల్ల కణాలు ఈ శత్రువులైన సూక్ష్మక్రిములు ప్రవేశించగానే వాటిపై దాడి చేసి వాటిని చంపేస్తాయి. ఈ తెల్ల కణాలు చక్కగా తేజస్సుతో, సమర్థతతో
ఈ సూక్ష్మక్రిముల ప్రవేశాన్ని నిరోధించగలగాలంటే రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేయాలి. ఆల్కలైన్ వాటర్ రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది. ఈ మధ్యకాలంలో ఏదో సంక్రాంతి పండగ సందర్భంగా పుకార్లు పుట్టించారు. ఇదిగో వచ్చే మళ్ళీ కోవిడ్ వైరస్ వచ్చేస్తుందని పుకార్లు పుట్టించారు. కోవిడ్తో పాటు ఏదో వచ్చింది, ఏదో చైనాలో వచ్చేసింది హెచ్ఎంపీవీ వైరస్ అన్నారు. ఏ బ్యాక్టీరియా ఏ వైరస్ అన్నా మీరు ఆల్కలైన్ వాటర్ తాగండి, మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోండి, ఏది మిమ్మల్ని ఏం చేయదు. ఈ ఆల్కలైన్ వాటర్ ఒక టీకాలా పనిచేస్తుంది. దీంతోపాటు మీకు అందుబాటులో ఉంటే మన గ్రామంలో తిప్పతీగలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఆ తిప్పతీగ పొద్దున ఒకటి రాత్రి ఒకటి నవ్వలండి. ఇక మీ ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక శక్తి పతాక స్థాయిలో ఉంటుంది. అయ్యో మాకు దొరకదే తిప్పతీగ అనుకుంటే తిప్పతీగ పొడి ఆయుర్వేదం షాపులో దొరుకుతుంది. ఆ పొడి నీళ్ళల్లో వేసుకుని తాగండి. లేదు గుడూచి అనే ట్యాబ్లెట్ లభిస్తుంది, ఆయుర్వేదం కంపెనీలు తయారు చేస్తారు. దానివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక 5, ఈ రోజున పిల్లలు గారాబం అడిగిందలా పెడతారు. జంక్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్, పిల్లలు అడ్డంగా పెరుగుతారు, నిలువుగా పెరగట్లా. ఇంకోటి ఏంటంటే చిన్న వయసులో థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయకపోతే బరువు పెరిగిపోతారు, అడ్డంగా పెరిగిపోతారు, ఎత్తు పెరగరు. ఈ థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు మానసికంగా కూడా ఎదుగుదల అంత బాగుండదు. కనుక ఈ స్థూలకాయము భారీకాయం ఉన్నవాళ్ళు మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? రక్తంలో T3 T4 TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3 T4 తగ్గినా TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నదని గ్రహించాలి. ఈ టెస్ట్కి డాక్టర్ ఏమి రాసివ్వాల్సిన అవసరం లేదు. ఆయన లైన్లో నిలబడి డబ్బులు కట్టి ఇదేం అవసరంలా. ఒక మంచి ల్యాబొరేటరీ దగ్గరికి వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేయమని అడగండి, చేస్తారు. TSH పెరిగిందంటే థైరాయిడ్ లోపించింది. దీనికి సంబంధించి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ఎండోక్రైనాలజీ అనే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా వైద్యం చేస్తారు. ఈ థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. అది శరీరంలోని అన్ని రకాల జీవరసాయన ప్రక్రియలను శాసిస్తుంది. థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభించగానే బరువు తగ్గిపోతారు. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి ముడి సరుకు అయోడిన్. అయోడిన్ మనం ఇంట్లో ఉండే టేబుల్ సాల్ట్, ఈ పొడి ఉప్పు ఉంటుంది కదా, దాంట్లో ఉంటుంది. కనుక మనం అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. చాలా రకాల కంపెనీలు ఉన్నాయి, ఏముంటుందో మనకు తెలియదు. ఎందుకు వచ్చింది? టాటా అయోడైజ్డ్ ఉప్పు, అన్నపూర్ణ అయోడైజ్డ్ ఉప్పు నమ్మకమైన కంపెనీలు, అవే వాడదాం. ఇక బరువు నియంత్రణకి చాలా కీలకం ఈ ఆల్కలైన్ వాటర్. ఇక 6, తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ట్రబుల్ లేనివాడు ఎవరూ లేరు. పులుపు కారం మసాలా అధికంగా తినటం, కాఫీ టీలు అధికంగా తాగటం, పొగాకు ఉత్పత్తులు సిగరెట్ బీడీ చుట్టా గుట్కా పాన్ పరాగ నస్యము జరదాకిళ్ళి, ఒకటేంటి పొగాకు ఉత్పత్తులన్నీ వాడటం వల్ల గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతుంది. ఇప్పటికైనా మానసిక వికాసం కలిగి భార్య పోరుతుంటే మానేయాలనే సంకల్పం ఉండే ఈ పొగాకు ఉత్పత్తుల వారికి ఒక శుభవార్త. మీరు మానేయాలనుకుంటున్నారు, ఇంట్లోనేమో భార్య సతీమణి పోరుతా ఉంది, పిల్లలు కూడా అన్న డాడీ మానే అంటున్నారు. మీరు మానేయాలంటే దానికి ఒక ట్యాబ్లెట్ ఉంది. దాని పేరు బూప్రాన్ XL, BUPRON XL 150 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్. ఇది సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు, మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. ఉదయం టిఫిన్ తర్వాత వరుసగా 3 నెలలు వాడితే బూప్రాన్ XL 150 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ ఇక మళ్ళీ జీవితంలో ఎప్పుడు మీరు పొగాకు ఉత్పత్తుల జోలికే వెళ్ళరు. మద్యం సేవించినా కూడా గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తూ ఉంటుంది. వేళకు అన్నం తినకపోయినా గ్యాస్ ట్రబుల్. మరి మిడ్ నైట్ బిర్యానీలు తిని ఎప్పుడో రాత్రి 12 తర్వాత తింటే మరి గ్యాస్ ట్రబుల్ రాకేమొస్తుంది? ఈ గ్యాస్ ట్రబుల్, తేపులు, పొట్ట ఉబ్బిపోవటం, పొట్ట మీద చేత్తో కొడితే డమడమా అని శబ్దం రావటం, వాసనతో శబ్దముతో కూడిన అపాన వాయువుల విడుదల, పిత్తులు అంటుంటారు. ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. కొంతమంది ఏదో శనగపిండికి ఆపాదిస్తారు. శనగపిండికిను ఈ గ్యాస్ ట్రబుల్కి ఎటువంటి సంబంధం లేదు. గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి ఆల్కలైన్ వాటర్ చక్కటి పరిష్కార మార్గం. ఇంకేడు దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పిప్పి పళ్ళు రాకుండా, పళ్ళు పుచ్చిపోకుండా, తర్వాత కుహరాలు క్యావిటీస్ అని ఏర్పడతాయి. పళ్ళు చిగుళ్ళ నుంచి రక్తం గారుతుంటుంది, చీము గారుతుంటుంది. ఈ దంత సమస్యలన్నింటినీ చెక్ పెడుతుంది. నోటి దుర్వాసన లేకుండా కూడా చేస్తుంది ఆల్కలైన్ వాటర్.
ఇక 8 వాళ్ళందరూ భయపడేది ఏంటంటే ఆకుకూరలు తెస్తాం, కూరగాయలు కొంటాం, పండు కొంటాం, అమ్మో వాటిల్లో పురుగు మందులు చల్లి ఉంటారు, వీటిని పండించడానికి రసాయన ఎరువులు వాడారు, ఇవి మనం తింటున్నాం, ఇవి తింటే లోపలికి పురుగు మందులు రసాయనాలు వెళ్ళిపోతున్నాయే ఎట్లా అని చెప్పి కొంతమంది చాలామంది ఎక్కువ మంది నీళ్ళలో వేసి చూస్తారు. ఒక అరగంట నీళ్ళలో వేస్తే మనం తినే ఆకుకూరలు పండ్లు కాయగూరలు నీళ్ళలో వేస్తే ఆ పురుగు మందులు కరిగిపోతాయి. కొద్దిగా ఉప్పు వేసామంటే మెత్తటి ఉప్పు అవి ఇంకా కరిగిపోయే గుణం ఉంటుంది. ఇప్పుడు పరిశోధనలు ఏం వెల్లడిస్తున్నాయంటే సరే ఏదో కాస్తో కూస్తో మనకి కనపడినంత లోపలికి వెళ్ళింది ఈ పురుగు మందుల అవశేషాలు, రసాయన ఎరువుల అవశేషాలు శరీరంలోకి వెళ్ళాయి. ఆల్కలైన్ వాటర్ తాగితే మనకు తెలవకుండా ఏదో కాస్తో కూస్తో సూక్ష్మాతి సూక్ష్మంగా లోపలికి వెళ్ళింది. వాటిని నిర్జీవం చేసి తటస్థపరిచి ఆ పురుగు మందులు ఈ రసాయన ఎరువుల ప్రభావాన్ని పూర్తిగా అడ్డుకోగలిగే శక్తి ఉన్నది ఆల్కలైన్ వాటర్కి. ఇక ఇప్పుడు మనం నిశ్చింతగా ఉండొచ్చు. యాపిల్ పండుని తోలుతో సహా తినమంటే ఏమోనండి ఏముంటాయో అని గీకేస్తుంటారు. కూరగాయల మీద తోలంతా గీకేస్తుంటారు. ఆ తోలులో పీచు ఉంటుంది, తోలుని ఆనుకుని అంటుకుని ఎన్ని విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటాయి. కనుక అరగంట నీళ్ళల్లో ఉప్పేసి నానబెట్టండి. ఇప్పుడు ఇంకా మనం ఆల్కలైన్ వాటర్ ప్రారంభిస్తే ఇక మీదట మనం ఊపిరి పీల్చుకోవచ్చు. అబ్బా అమ్మ ఇకేం పర్వాలేదని. మరి మామిడి పండ్లు, అరటి పండ్లు ఇవన్నీ కృత్రిమంగా పండించడం మాగబెట్టడానికి కార్బైడ్ వాడతారు. మరి ఆ కార్బైడ్ లోపలికి వెళ్ళి మనకేమన్నా గ్యాస్ ట్రబుల్ ఇబ్బందులు నరాల బలహీనత వస్తుంటే దానికి కూడా చెక్ పెట్టగలిగితే ఈ ఆల్కలైన్ వాటర్. ఇప్పటికీ మనం ఊపిరి పీల్చుకునే టైం వచ్చింది. ఇక 9 గుండెపోటు, హార్ట్ అటాక్. చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వచ్చేస్తూ ఉంది. కోవిడ్ 2వ వేవ్లో ఎవరికైతే ఆక్సిజన్ శాతం పడిపోయి హాస్పిటల్లో చేరారో వాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం ఎక్కువ. కోవిడ్ సమయంలో రక్తము చిక్కబడకుండా కొన్ని మందులు వాడాలి. కొంతమంది డాక్టర్లు అవగాహన లేక ఈ రక్తము పలచబడటానికి 3 నెలలు వాడాలి అలాంటి వారికి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే రక్తం చిక్కబడటం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ ముందుగానే గమనించాలంటే ఈసీజీ 2D ఎక్కువ అంటే గుండెకు స్కానింగ్, టీఎంటీ ట్రెడ్మిల్ అనే టెస్టులు చేయించుకుంటే ముందుగానే పసిగట్టచ్చు. వారసత్వంగా కూడా హార్ట్ అటాక్ వస్తుంది. తాతకు 60 ఏళ్ళకి వచ్చింది, తండ్రికి 50 ఏళ్ళకి వచ్చింది, మనవడికి 40 ఏళ్ళకే వస్తుంది, ముది మనవడికి 30 ఏళ్ళకు కూడా రావచ్చు. తర్వాత రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉన్నా కూడా హార్ట్ అటాక్ వస్తుంది. బరువు ఎక్కువ ఉన్నా కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అలాంటి హార్ట్ అటాక్ని నివారించే గుణం ఉన్నది ఆల్కలైన్ వాటర్కి. ఇక 10 ఈ రోజున వాతావరణ కాలుష్యం, మనం తినే ఆహార పదార్థాల కాలుష్యం, నిత్యావసర వస్తువుల కాలుష్యం, ఎక్కడ చూసినా కాలుష్యపు కోరలు. ఢిల్లీ నగరంలో అక్కడ నివసించే పౌరులు డిసెంబర్ నెలలో వాళ్ళు పీల్చే వాయు కాలుష్యం దేంతో సమానం అంటే 50 సిగరెట్లు కాలిస్తే ఎటువంటి నష్టం జరుగుతుందో అంత కాలుష్యం ఉంది అక్కడ. దాని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 దాటేసింది. ఆ విధంగా ఈ కాలుష్యం వల్ల అది నీటి కాలుష్యం కావచ్చు, ఆహార కాలుష్యం కావచ్చు, పురుగు మందుల విచక్షణ రహితంగా వాడటం వల్ల కానీ, లేదు రసాయన ఎరువుల వినియోగంతో పంటలు పండించడం, కూరగాయలు పండ్లు పండించడం, ఆకుకూరలు ఇవన్నిటి వల్ల కూడా క్యాన్సర్లు అధికంగా మనం చూస్తున్నాం. కొత్త క్యాన్సర్ హాస్పిటల్స్ ప్రారంభిస్తున్నారు, అయినా సరిపోవటం లేదు. ఈ క్యాన్సర్ని నిరోధించే లక్షణం కూడా ఈ ఆల్కలైన్ వాటర్కి ఉంది. కనుక మీరు ఇప్పటికే ఆర్ఓ వాటర్ వాడుతుంటే దాని ప్లాంట్కి ఇది జత చేయండి. ఆల్కలైన్ ప్లాంట్ 7, 8, 9 pH పెట్టుకుని వాడండి. ఇది సంపన్న వర్గాలే కాదు, పేదవారు కూడా మీరు ఆ 20 లీటర్ల క్యాను ఈ ఆర్ఓ వాటర్ బదులుగా ఆల్కలైన్ వాటర్ వాడండి. నేను ఆర్ఓ ప్లాంట్ వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే మీరు కొన్నాళ్ళు ఇది నడిపారు, ఇప్పుడు దాన్ని అలా ఉంచుకోండి, దానికి అనుబంధంగా ఆల్కలైన్ వాటర్ ప్లాంట్ తగిలించి మీ కస్టమర్లకు ఆర్ఓ వాటర్ బదులుగా ఆల్కలైన్ వాటర్, వాళ్ళు 4 రూపాయలు ఎక్కువైనా ఆరోగ్యం గురించి ఎవరైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రేపు డాక్టర్ల దగ్గర పోయి ఆ డాక్టర్ల ఫీజులు, టెస్టులు, మందులు ఎన్నిటి బదులుగా అసలు మనం మంచినీళ్ళు ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల డాక్టర్లకు దూరం, హాస్పిటల్కి దూరం, మందులకు దూరం అంటే హాయిగా ఉంటుంది కదా. కనుక ఆర్ఓ ప్లాంట్ల నిర్వాహకులు కూడా కనువిప్పు కలిగి మీరు దాన్ని మీ ప్లాంట్ని ఆల్కలైన్ ప్లాంట్గా మార్చి మీ కస్టమర్లకు కొంచెం చూసి
అందుబాటు ధరలో ఆల్కలైన్ వాటర్ అందించడం అనేది మంచి ప్రజాసేవా కార్యక్రమం అవుతుంది. అందువల్ల రాబోయే తరం ఈ ఆర్ఓ ప్లాంట్ ఎవరు వాడరు, ఆర్ఓ వాడరు. భవిష్యత్ అంతా కూడా ఆల్కలైన్ వాటరే వాడతారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలు కూడా క్రమేణా ఆల్కలైన్ వాటర్కే అలవాటు పడే తరుణం ఆసన్నమైంది. ఇది ఎంతో విలువైన సమాచారం కనుక ఈ వీడియోని మీరు మీ గ్రూపులలో షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీ యొక్క స్నేహితులతో, బంధుమిత్రులతో చర్చించండి. ఆర్ఓ వాటర్ ఏంటి, ఆల్కలైన్ వాటర్ ఏంటి, దానివల్ల నష్టాలేంటి, దీనివల్ల లాభాలేంటి అని మీరు చర్చించినప్పుడు మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. ఎందుకు డాక్టర్లకు దూరంగా ఉందాం, హాస్పిటల్కి దూరంగా ఉందాం, మందుల షాపులకు దూరంగా ఉందాం, ఆల్కలైన్ వాటర్ని నమ్ముకుందాం.